పాత్ర పోషించేటువంటి సంఖ్య సైతం కూడా ఇవాళ దర్ జీరో ఛాన్సెస్ ఆన్ కాంగ్రెస్ పార్టీ. గతంలోనే ప్రతిపక్ష హోదా సాధించలేదు మీరు, ఇవాళ అంతకంటే ఇవాళ తక్కువ సీట్లు వచ్చే దానికి నిన్న మరి ఆ ఫలితాలు స్పష్టమవుతున్నది. ప్రజలందరూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కరప్ట్ పార్టీగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కవల పిల్లలు, ఇద్దరి డిఎన్ఏ ఒకటే. కాబట్టి మరి ఇద్దరిని కూడా వేరు చేసి చూడలేము. ఆ ఇద్దరి డిఎన్ఏ కూడా కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాలు, అవినీతి లేదా మైనార్టీ బుజ్జగింపే రాజకీయాలు లేదా హిందూ వ్యతిరేకమైనటువంటి మరి నిర్ణయాలతో ఈ రెండు పార్టీలు పోటీ పడి ఇవాళ కూటమిగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, కమ్యూనిస్టులు ఏకమైన ప్రజలు బీజేపీతో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ దేశంలో ఇవాళ భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్కు రాష్ట్రంలో మరి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దేశంలో లేని కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రంలో కూడా లేదనే విషయం తెలుసు. అదే రకంగా ఇవాళ రాష్ట్రంలో భవిష్యత్తు కోల్పోయిన బీఆర్ఎస్ పట్ల ప్రజలు ఇవాళ మొగ్గు చూప సిద్ధం లేదు. దేశంలో కానీ తెలంగాణలో కానీ దక్షిణాదిలో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ అది బీజేపీగానే ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. తెలంగాణలో కూడా మరి 12 సీట్లు సాధించే దిశలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. 1-2 రోజుల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి ఏదైతే సంకల్ప పత్ర ప్రధానమంత్రి గారు ఏదైతే విడుదల చేశారో వికసిత భారత్ కోసం, ఆ యొక్క వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ తెలంగాణకు అనుగుణంగా కూడా రాష్ట్ర పార్టీ కూడా ఒక యొక్క సంకల్ప పత్రాన్ని కూడా విడుదల చేస్తామని తెలంగాణ ప్రజలను మరొకసారి మేము విన్నపిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలనే దానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా మోదీ గారికి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజలు మరి స్పందిస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు అన్నాడు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు రెఫరెండం మీద అన్నావో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఉండాలా. ఎందుకంటే 14 సీట్లు గెలిచేది లేదు, ఖచ్చితంగా ఇది రెఫరెండంగానే భావించాలి. నేను అందుకే చెప్పాను, ఇద్దరు కవల పిల్లలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు పోటీ పడి పత్రికల్లో లేదా మీడియా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో స్పేస్ కోసం పోటీ పడి ఒకరి మీద ఒకరు డూప్ ఫైటింగ్, మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా చేస్తున్న తప్పితే వాళ్ళకి తెలుసు అందరం కలిస్తే కానీ మోదీ గారిని ఎదుర్కోలేమని. ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ విపక్ష కూటమిలో చేరడం ఖాయం. ఈ విపక్ష కూటమి అంటే అవినీతి పార్టీ నాయకులు, ఈ కుటుంబ పార్టీలు, కుల పార్టీలు ఇవందరూ కూడా ఒక వేదికగా వాళ్ళ అవినీతి కప్పుపుచ్చుకునేదానికి ఏకమైన పార్టీలు. కాబట్టి అందులో కేసీఆర్ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తారు. అది 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 ఆమె దానికి స్పష్టం చేసింది. అది ఎక్కడ కూడా డెలిబరేట్గా చేయలేదు కూడా. షీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. బీజేపీకి ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పస్మంద ముస్లిమ్స్ పేరు మీద ముస్లింలు ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలు సైతం కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. బీజేపీని ఇవాళ అనుకూలంగా వారు ఓటు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ముస్లింలో కూడా ప్రధానమంత్రి మీరు చూస్తూ ఉన్నారు స్వయంగా ఏ రకంగా ఇవాళ మైనారిటీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ డామినేటెడ్ స్టేట్స్లో, క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్లో, నార్త్ ఈస్ట్లో కూడా బీజేపీ ఇవాళ 6 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నాం. ఇవాళ హయ్యెస్ట్ సీట్స్ కూడా ఆ నార్త్ ఈస్ట్లో బీజేపీ సాధించబోతుంది. వీఆర్ ఇన్ పవర్ ఇన్ 6 states out of 8. ఎజెండా ఒకటి అభివృద్ధి. అక్కడ తెలంగాణ అంత అవసరం లేదమ్మా, వాళ్ళు అక్కడ దాంట్లోనే బిజీ ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మోదీ గారు అక్కడ ప్రచారంకి వెళ్తారు, నాయకులు వెళ్తారు. వార్తలు వస్తున్నాయి, మేము వింటున్నాం మీ మాదిరిగా. ఎక్కడ చర్చ అయితే మన దగ్గర జరగలేదు. ఆలోచన చర్చ ఉంటే అటువంటిదంటే మీకు చెప్తాను తప్పకుండా. థ్యాంక్ యూ.